ఇప్పుడు మనం 2024వ సంవత్సరం జనవరి నెల 14వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూస్తున్నామండి. గవ్వల శాస్త్రాన్ని లకోట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు, గణిత శాస్త్రం అంటారు. ఈ లకోట ప్రశ్న శాస్త్రం, చింతామణి శాస్త్రం, గణిత శాస్త్రం ఇవాటి నుంచి కాదండి, పూర్వకాలం నుంచి వెళ్ళింది. దేవతల కాలం నుంచి వెళ్ళింది, శివపార్వతుల కాలం నుంచి వెళ్ళింది. ఈ గవ్వల శాస్త్రం అంటే మాత్రం లక్ష్మీ గవ్వలండి, అలాగే విష్ణుమూర్తి గవ్వలు, రేణుక ఎల్లమ్మ గవ్వలు, అలాగే మాత్రం లక్ష్మీ స్వరూపం గవ్వలు. తులారాశి వారి పేరు మీద మాత్రం 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో శుభయోగం అశుభయోగం గోచార ఫలం చూద్దామండి. మొదటిసారి వేస్తున్నాండి తులారాశి వృశ్చిక రాశి వారి పేరు మీద. వృశ్చిక రాశి వారి పేరు మీద 8 గవ్వలు పడ్డాయండి. కానీ మాత్రం వృశ్చిక రాశి వారి జాతకం చూడాలంటే మాత్రం అష్టమ సంఖ్య పడ్డదండి వీరి జాతక బలానికి. అష్టమ సంఖ్య లెక్క చెప్పాలంటే మాత్రం అష్టలక్ష్ములు ఉన్నాయండి వీరి పేరు మీద. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యలక్ష్మి, గజలక్ష్మి, ఇంకా ఐశ్వర్యలక్ష్మి, జ్యేష్ఠలక్ష్మి, అష్టలక్ష్ములు అందరూ ఉన్నారండి వీరి జాతక బలంలా. ధనలక్ష్మి అంటే మాత్రం ధనానికి సంబంధించింది, ఐశ్వర్యలక్ష్మి అంటే కీర్తికి సంబంధించింది. కానీ మాత్రం గజలక్ష్మి అంటే మాత్రం ఇంటికి చాలా వరకు శుభప్రద యోగం. కానీ మాత్రం సంతానలక్ష్మి అంటే సంతాన యోగంలో కలిసి వచ్చేది. అలాగే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం 8 లక్ష్ములు ఉన్నాయండి, అష్ట ఐశ్వర్యాలు ఉన్నాయి వీరి జాతక బలానికి. అష్ట ఐశ్వర్యాల యోగం పడ్డది, ఇంకా అష్ట దిక్కుల యోగం కూడా పడ్డదండి. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, నైరుతి, వాయువు, ఆగ్నేయం, ఈశాన్యం ఎన్ని దిక్కులు చూసినా మాత్రం వీరికి శుభప్రదమే ఉన్నది. కానండి ఇంకా ఈ అష్టమార్గుల్లో చూడాలంటే ఈశ్వరుడు కూడా ఉన్నారు, అష్టదిక్పాలకులు కూడా ఉన్నారండి. వీరికి అష్ట కష్టాల యోగం కూడా ఉంది, అష్టైశ్వర్య యోగం కూడా ఉన్నదండి వీరి జాతక బలానికి. వీరికి లక్కీ నెంబర్ 8 వస్తుందండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి పేరు మీద వృశ్చిక రాశి వారి పేరు మీద 8 వస్తుంది, 8వ సంఖ్య. కానీ చాలా వరకు లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. వీరి జాతక బలం మాత్రం 8వ సంఖ్య అంటే చాలామంది మాత్రం మంచిది కాదనుకుంటారు, కానీ 8వ సంఖ్య చాలా వరకు మాత్రం శుభప్రదమైన సంఖ్య అండి. ప్రతి ఒక్క సంఖ్యకు ఒక యోగం ఉంటుంది. 8వ సంఖ్యలో పుట్టినవారు మాత్రం కార్మిక రంగం యోగ బలం ఉంటుంది, కష్టజీవులు ఉంటారు. అలాగే మాత్రం పట్టుదల చాలా ఉంటుంది. 100 మంది ఇసుగు పెట్టినా కానీ మాత్రం వీరు ఇసుగు పడరు. ఎంతోమంది వీరిని రెచ్చగొట్టినా కానీ మాత్రం మనసులో ఉంచుకుంటారు. హార్డ్ వర్కర్లు ఉంటారు, అనుకున్న సాధించేదాకా వదిలిపెట్టరు. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఈశ్వర అనుగ్రహం ఉంటుంది. ఈశ్వర అనుగ్రహం అంటే ఆ ఈశ్వరుడి అనుగ్రహం ఇతని మీద ఉంటుంది. ఆ ఈశ్వరుడి అనుగ్రహం ఉన్నందువలన ఇన్ని కష్టాలు, నష్టాలు, చిక్కులు, చికాకులు వచ్చినా కానీ తట్టుకునే శక్తి ఉంటుంది. ఆ మగవారికి కాదండి, పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, ఆడవారికి కావచ్చు, పెద్దవాళ్ళకు కావచ్చు. ఆరోగ్యంలో కూడా చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు ఉంటే కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ 8వ సంఖ్య యోగ బలం ప్రకారం చూడాలంటే మాత్రం వీరి జాతకానికి పడమర మూల ఇల్లు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే దక్షిణ మూల ఇల్లు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. అంటే అన్ని దిక్కులు సైడ్ చేస్తుంది. మామూలుగా చూడాలంటే మాత్రం వాస్తుశాస్త్ర ప్రకారం తూర్పు మూల మాత్రం ఎక్కువ ఉండాలి స్థలం, ఉత్తర మూల ఎక్కువ ఉండాలి, దక్షిణం లైట్గా ఉండాలి, ఈశాన్యం లైట్గా ఉండాలి, నైరుతి మూల లైట్గా ఉండాలి, వాయుమూల లైట్గా ఉండాలి, పడమర వాయువు మూల మాత్రం లైట్గా ఉండాలి. అలాగే మాత్రం ఈశాన్య మూల చాలా ఎక్కువ ఉండాలని ఉంటుంది. కానీ అలాగే కట్టుకోవచ్చు. కానీ మాత్రం ద్వారం బయటికి వచ్చే ద్వారం మాత్రం వీరు ఆగ్నేయ మూలం, దక్షిణ భాగం ఆగ్నేయ మూల కానీ, లేదా పడమర భాగం ఉత్తర సైడు పడమర భాగం వాయుమూల చేయటం కానీ చాలా వరకు వీరికి శుభప్రదం ఉంటుందండి. కానీ వీరి జాతకానికి మాత్రం పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయదారులకు తిరుగు ఉండదు. వీరికి జాతకంలో చూడాలంటే అష్టకష్ట చిక్కులు వచ్చినా మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. అష్టలక్ష్ముల్లో మాత్రం 7 లక్ష్ములు మాత్రం మహాచక్రవర్తి ఒకరు అడిగితే మాత్రం శనేశ్వరుడే ఇచ్చిండు, అన్ని లక్ష్ములు ఇచ్చిండు, కానీ ఒక లక్ష్మి ఇవ్వలేదండి. అది ఏ లక్ష్మి అంటే ధైర్యలక్ష్మి అండి. ధైర్య సాశే లక్ష్మి అన్నారు పెద్దలు. ధైర్యలక్ష్మి ఒక్క లక్ష్మి ఉంచుకున్నారు. ఒక్క ధైర్యలక్ష్మిని మాత్రం అతని కాడ
ఉంచుకున్నాడండి. ఆ లక్ష్మీదేవత నా కాడనే ఉండాలి, నా ధైర్యంలో, నా గుండె ధైర్యంలోనే ఉండాలని ఉంచుకున్నాడు. ఎందుకంటే మాత్రం ధైర్యలక్ష్మి ఉంటే మాత్రం ధైర్య సాహసే లక్ష్మి ఎన్ని పోయినా కూడా తిరిగి వస్తాయని అతనికి తెలుసు. ఆ శనేశ్వరునికి అన్ని వరాలు ఇచ్చిండు కానీ మాత్రం అలా ఇయ్యలేదు. అలాంటి జ్యోతిషం ఉంటుంది వీరి జాతక బలంలా. ముఖ్యంగా అనురాధ నక్షత్రం వారికి అనుకూలమయ్యే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలండి. శుభకార్యం చేయాలనుకున్నా, ఇల్లు కట్టాలనుకున్నా, స్థలం తీసుకోవాలనుకున్నా 1కి 4 సార్లు ఫ్యామిలీ మెంబర్ మొత్తం ఐకమత్యంగా కూర్చొని మాట్లాడుకుంటే మాత్రం వీరికి ఈ నెల మాత్రం చాలా వరకు శుభప్రద యోగం ఉంటుందండి. ఈ సంక్రాంతి మాసం చాలా వరకు శుభప్రద యోగం ఉంటుంది. రెండవసారి గవ్వలేసి చూద్దామండి. రెండవసారి గవ్వలేస్తే 6 గవ్వలు పడ్డాయండి. వీరి జాతకానికి 6వ సంఖ్య వీరికి పడదండి. జ్యేష్ఠ నక్షత్రం వారికి పడుతుంది కానీ మాత్రం ఇతర రాశుల వారికి పడదు వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం శుక్రుడు నీచస్థానం నడుస్తుండు వీరి పేరు మీద. దాని మూలంగా మాత్రం దుర్వ్యసనాలు బానిస అయ్యే అవకాశాలు ఉన్నాయండి. దుర్వ్యసనాలు అంటే మాత్రం స్త్రీ బానిస కానీ, లేదా ధన బానిస కానీ, లేదా మాత్రం తినే తాగే బానిస కానీ, లేదా మాత్రం నమ్మిన వారి నుంచి నష్టం కావటం కానీ, చెడ్డవారు మంచివారు లెక్క అనిపించడం, మంచివారు చెడువారు లెక్క అనిపించడం, దగ్గర వాళ్ళని దూరం చేసుకోవడం, దూరం వాళ్ళని దగ్గర చేసుకోవడం, కుటుంబ సభ్యుల్ని సన్మిత్రుల్ని దూరం చేసుకోవడం, ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు మాత్రం చేస్తున్నాం అనుకొని మాత్రం వారు టైం వేస్ట్ చేసుకోవడం, అలాగే మాత్రం ముఖ్యంగా వారు మాత్రం బద్ధకంగా ఉండటం, అలాగే మాత్రం ఏ ప్రయత్నం చేయకుండా మాత్రం ఒకటేసారి పైకి రావాలనుకోవటం, కానీ ₹1,00,000 పెట్టి కొన్ని కోట్లు సంపాదించుకోవాలనుకోవడం, అలాగే పెద్దల ఆస్తి నుంచి కలిసి రావాలనుకోవటం, ఇటువంటి సంఘటనలు ఉంటాయండి. ఈ సంఘటనల విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఈ సంఘటన దరిద్రం వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఆంజనేయ స్వామి పూజ చేయాలండి. ఇప్పటివరకు అయితే 14 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలేసి చూద్దాం. మూడోసారి గవ్వలేస్తే 14, ఈ 4 మొత్తం 18 గవ్వలు పడ్డాయండి. వీరికి లక్కీ నెంబర్ 8 వస్తుంది, 9 కూడా వస్తుంది. కాబట్టి మొత్తం 18 గవ్వలు పడ్డాయి. కాబట్టి వీరి జాతకానికి కుజుడు అధిపతి. హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామిని పూజ చేయాలి. వీరి మీద ఉన్న దరిద్రం, బాధలు, చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది విని చూసి ఆచరించే వారికి కరెక్ట్ మాత్రం చాలా వరకు ఆ పరమేశ్వరుడు దయ తప్పకుండా ఉంటుందండి. ఆ పరమేశ్వరుడి నిష్ట తప్పకుండా ఉంటుందండి. శుభం భూయాత్.